హలో అండి. లంచ్ బాక్స్ కోసం సింపుల్‌గా, టేస్టీగా, యమ్మీగా ఇలా ఒకసారి క్యారెట్ రైస్‌ని అయితే ప్రిపేర్ చేసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయితే కంప్లీట్ అయిపోతుంది. చిన్న పిల్లలైతే కొంచెం కూడా మిగిలించకుండా మొత్తం తినేస్తారు. డైలీ ఒక క్యారెట్‌ని తీసుకోవడం వలన హెల్త్‌కి చాలా మంచిది కదా! క్యారెట్ తినని రోజు ఇలా ఒకసారి క్యారెట్‌తో రైస్ అయితే చేసేయండి. ముందుగా క్యారెట్‌ని తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్‌ని ముక్కలుగా కట్ చేసుకొని కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని జీడిపప్పును వేయించేసుకొని సైడ్కి తీసేసుకోవాలి. ఈ జీడిపప్పును రైస్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత అందులోకి మిక్స్ చేసేసుకోవచ్చు, లేదంటే గార్నిష్ కోసమైనా యూజ్ చేసేసుకోవచ్చు. జీడిపప్పును వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా దోరగా వేయించేసుకోవడం వలన జీడిపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అదే బండిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, పసుపును కూడా యాడ్ చేసేసి తాలింపు గింజల్ని మొత్తం వేయించేసుకోవాలి. తాలింపు గింజలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో వేసేసి వేయించేసుకోవాలి. క్యారెట్ రైస్లో ఆనియన్స్ని వేయడం వలన రైస్ని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ని 1 నిమిషం పాటు వేయించేసుకొని తర్వాత తురిమేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా అందులోనే వేసేయాలి. క్యారెట్ తురుమును కానీ నూనెలో బాగా వేయించేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. సాల్ట్ వేయడం వలన క్యారెట్ అనేది ఫాస్ట్గా మగ్గుతుంది. ప్రతిరోజు ఒక క్యారెట్ని అయితే తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. డైలీ పచ్చి క్యారెట్ తినలేనప్పుడు ఇలా క్యారెట్ రైస్ కానీ లేదంటే జ్యూస్ చేసుకొనైనా తాగేసేయచ్చు. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే లివర్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కూడా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే క్యారెట్ చూడండి బాగా మగ్గిపోయింది. క్యారెట్ని ఒకసారి అలా కలిపేసుకొని అందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసి 1 నిమిషం పాటు మసాలా మొత్తం క్యారెట్కి పట్టేలాగా వేయించేసుకోవాలి. గరం మసాలాను వేయడం వలన క్యారెట్ రైస్ అనేది టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. అంత స్పైసీగా అవసరం లేదనుకున్నప్పుడు గరం మసాలాను వేయకుండా కారం పొడి వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా అనేది ఆప్షనల్, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసి క్యారెట్లో బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ క్యారెట్ రైస్ని లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఫంక్షన్స్కైనా ఫెస్టివల్స్కైనా ప్రిపేర్ చేసేసుకున్నా కానీ చాలా స్పెషల్గా ఉంటుంది. చూడడానికి మంచిగా కలర్ఫుల్గా అయితే ఉంది కదా. ఇంత కలర్ఫుల్గా ఉండే టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ రైస్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును గార్నిష్ చేసేసుకుంటే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ క్యారెట్ రైస్కి కాంబినేషన్గా వంకాయ ఫ్రై అయితే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది. ఈ వంకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఫుడ్ వీడియోతో మీ ముందుకు వస్తుంది హన్వి ఇంటి రుచులు.